సంఘం చర్చిలో వెళ్ళని దేవుని బిడ్డలకు అందరికీ నా వందనాలు, అభివందనాలు. మాది అన్ని కులము. మా మదరు బాగా భక్తి చేసేది. నేనేం పెద్దగా ఏం చేసిందిలే. ఎంతసేపు నా చదువు, నేను ఉద్యోగాలు వీటితో సరిపోయింది. తర్వాత మా కోడలికి జీబీఎస్ అనే వ్యాధి వచ్చింది. అది ఎక్కడో ఎవరికో వస్తుంది, అది మాకే వచ్చింది. ఆ అమ్మాయికి 1-2 రోజుల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలంట. అట్టాడిది 13 రోజులు మద్రాస్ హాస్పిటల్లో ఉంచుకొని ఊరికే బలం ఇంజక్షన్లు ఇచ్చి అట్నే సరిపెట్టారు. రోజు రేయింబవళ్ళు కంటిన్యూస్గా ఏడ్చేది. అక్కడే ఒక పెద్ద ఆయన క్రైస్తవుడు, ఆయన కొంచెం ప్రార్థన చేస్తే ఆ అమ్మాయికి కొంచెం ఉపశమనం కలిగింది. తర్వాత ఇంటికి వచ్చాము. తర్వాత ఉత్తరం వైపున హోసన్న మందిరం అని ఒకటి ఉంటే ఆ మందిరానికి పోయి 1 డే అక్కడే ఉండి అక్కడ చేసే ప్రార్థనలు, వాక్యము అన్నీ విని ఆ ఏడుపులు కొంచెం తగ్గి, అమ్మ పర్వాలేదులే, ఇంతవరకన్నా ఆ ఏడుపు తగ్గింది. 3 నెలలు ఏడ్చింది ఆ అమ్మాయి పాపం. తర్వాత ఒకరోజు సారా అబ్రహాములు వాళ్ళ ఇంటికి వెళ్తాను. సారా చెప్పింది నాకు, మన చర్చిలో పాస్టర్లు బాగా ప్రార్థన చేస్తారు, ఉపశమనం కలుగుతుంది, అక్కడికి రండి అని చెప్పారు. ఈ లోపల చెప్పారు, చనిపోయిన వాళ్ళని కూడా బతికించారు దేవుడు. వాళ్ళ అమ్మాయిలకి డెలివరీ అప్పుడు కూడా బ్లడ్ పర్సంటేజ్ 6 ఉంటే కూడా డెలివరీ అయిందంట. బాగా ఆ మాట బాగా మనసులోకి ఎక్కింది నాకు. ఇక నేందుకు పెద్ద ట్రెజర్ దొరికింది నాకని బస్సు ఎక్కి ఇంటికి పోయే లోపలే అబ్బా భలే మంచి ట్రెజర్ దొరికిందని ఇంటికి పోయి మా వాళ్ళకి అందరికీ చెప్పిన. తర్వాత ఒకరోజు మన పాస్టర్ గారి ఇంటికి వస్తే వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళని ఇంటికి రమ్మంటే ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. అప్పటి నుంచి కొంచెం దేవుడు అంటే ఇష్టమైంది. దేవుడు ఒకడే కదా అంటారు, మరి ఇంతమంది దేవుళ్ళు ఏంది, నిజమైన దేవుడు ఎవరు అని అనిపించేది మనసులో. నాకు ఒక చోట డబ్బులు రావాల్సి ఉంటే దేవుణ్ణి ప్రార్థన చేసాం, ఇంకా అది వదిలేసుకున్నాం. ఆ డబ్బులు ప్రార్థన చేస్తే నాకు 15-20 రోజుల్లోనే నాకు రావాల్సిన డబ్బు వాళ్ళే ఇంటికి వచ్చి అన్ని వివరాలు కనుక్కొని డబ్బులు వచ్చేటట్టు చేశారు. తర్వాత నేను దేవుని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని జాయ్ చెరియన్ గారి ప్రసంగాలు, యేసన్న గారి ప్రసంగాలు, ఇంకా చాలామంది పాస్టర్ల యొక్క ప్రసంగాలన్నీ వింటూ వచ్చాను. అప్పటి నుంచి ఇంకా నాకు దేవుని యందు భక్తి ఎక్కువైంది. ఇంకా తర్వాత నుంచి మా ఇల్లు గల్లా చూస్తే ఎక్కడలేని దేవుడు పిచ్చి. ఇంకా నాకు చెప్తా ఉండేది, నువ్వు పోతున్నావు కదా మందిరానికి, బాప్టిజం కూడా తీసుకోకూడదా అన్నది. నేనన్నాను, ఎందుకు బాప్టిజము, మనం నీతిగా పద్ధతిగా ఉంటే పరలోకానికి పోగలం కదా అని అంటే అన్నారు, రైలు ఎక్కాలంటే టికెట్ కావాలి కదా, అందుకని నువ్వు ఇప్పుడు బాప్టిజం తీసుకుంటే పరలోకానికి వెళ్తావు అని చెప్పింది ఆమె. సరే అట్నేను మన పాస్టరమ్మ గారు చెప్తే అట్నే జూన్ 2వ తేదీ
2022 సంవత్సరంలో మనకి పాస్టర్ గారు వాళ్ళు బాప్టిజం ఇచ్చారు. బాప్టిజం తీసుకుంటే మన జీవ గ్రంథంలో మన పేరు రాసేస్తారు. మనం ఏమన్నా పొరపాట్లు చేస్తే ఆ పేరు కొట్టేస్తారు. అది జాగ్రత్తగా మనసులో పెట్టుకొని మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దైవభక్తి కలిగి ఉండాలా. ఎవరికి అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు అని అంటారు. ఒక ఆయన మామిడి పండ్లు కొనుక్కొని 500 ఇచ్చాడంట. 500 ఇస్తే ఆయన పొరపాటున మళ్ళీ 500 ఇచ్చాడంట. ఇంటికి వచ్చి ఆయన భలే సంతోషపడ్డాడంట. ఇంటికి వచ్చి చూస్తే భార్య నిర్లక్ష్యం వల్ల ఆ ఇల్లు తగలబడిపోయిందంట. చూడండి ఎట్లుందో. ఎవరికి అన్యాయం మోసం చేయకూడదు. మనం దేవుడి బిడ్డలం కదా, ఎంత నీతిగా పద్ధతిగా ఉండాలా. అందరిలోకి క్రైస్తవులు అంటేనే చాలా గొప్పవారుగా అనుకోవాలా. ఇంత నియమ పద్ధతులే ఏ దానిలో లేదు. క్రైస్తవం అంటేనే జీవన విధానం. క్రిస్టియన్ అనే పదము అది కులము కాదు, మతము కాదు, జీవన విధానం అంతే. ఇట్లా నడుచుకోవాలా, ఇట్లా చేస్తే బాగుపడతారు అనే విధానాన్నే తెలుపుతుంది. రోజు నేను పాస్టర్ల యొక్క దేవుని వాక్యాన్ని రోజు వింటాను. పొద్దున్నే లేవటం, ముందు అదే పని చేయటం. ఆదివారం వచ్చిందంటే మన పాస్టర్ గారి ప్రసంగము అన్ని రోజు వింటాను. ఒకవేళ కొంచెం లేట్ అయినా తర్వాత రోజైనా మనకది వస్తూ ఉంటుంది. కాబట్టి మనం దేవుని యందు భక్తి కలిగి ఉండాలా. ఈరోజు కొన్ని దేవుడు చేసిన అద్భుతాల గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ అబ్రహాం. సారా అబ్రహాములకు సారాకి సంతాన ప్రాప్తి అనేది ఆ స్టేజ్ దాటిపోయింది. అలాంటప్పుడు దేవుడు ఆమెకి సంతానము కలిగేటట్టు చెప్పాడు. కలుగుతుంది నీకు సంతానము అని చెప్తుంది. ఆ దేవుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి అబ్రహాము వెళ్తాడు. ఎందుకు ఏమి క్వశ్చనే లేదు. పొమ్మన్న చోటకి పొమ్మంటాం, చేయమని పని చేయడం అంతే. మనం కూడా అంతే. దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి. పద్ధతిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా చేయాలి. చేసే పని ఆశాభాష చేస్తే కాదు. తర్వాత రెండోది యోబు అనుకునేవాడంట, నాకు ఎంత సంపద ఉంది, మంచి బిడ్డలు ఉన్నారు, మంచి భార్య ఉన్నది, ఒకవేళ ఇదంతా పోతే ఎట్టనా అని బాధపడేవాడంట. ఒకరోజుండి దేవుడు సాతానుతో అన్నా అంట, చూడు యోబు ఎంత దైవభక్తి గలవాడును, దేవుడు అంటే ఎంత ఇష్టపడతాడు అంటే సాతాను అన్నా అంట, అన్నీ ఉన్నాయి కాబట్టి బాగానే ఉంది, రేపు ఆయనకి ఏదో నష్టం కలిగించు, అప్పుడు ఆయన రంగు బయటపడుతుంది అని చెప్పాడంట. సరే, ఒకరోజు పెద్ద గాలి వచ్చి పిల్లలందరూ చనిపోయినారు. పశు సంపద, వాళ్ళకున్న మనుషులు అందరు పోయినారు. భార్య ఒక్కటే మిగిలింది. ఆ భార్య స్నేహితులు, తర్వాత వాళ్ళ రిలేషన్స్ అందరూ కూడా, ఎందుకు ఇంకా దేవుణ్ణి ఇటు చేస్తావు, భక్తి చేస్తావు, వదిలేరాదా, నీకు ఏం మేలు జరిగింది అని అంటే ఆయన మాత్రం వదల్లా. ఆయనకి జుట్టంతా పోయి, చర్మం అంతా పోయి 14 రకాల చర్మ వ్యాధులు వచ్చి అంత పెంకుతోటి గీక్కునేవాడంట. అంత బాధలో కూడా ఆయన దేవుణ్ణి వదల్లా. భార్య అన్నదంట,
ఎందుకు దేవుడు నీకు ఏం మేలు జరిగింది అని ఇంత చేసే నువ్వు చావరాదా అన్నదంట. ఆయన కోపం వచ్చి ఎందుకు ఇట్ట మాట్లాడతావు అనకుండా ఒక అమాయకపు స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, నేరుగా డైరెక్ట్గా అనకుండా ఇట్లా మాట్లాడుతున్నావే నేను చెప్పి మాట్లాడాడు. తర్వాత దేవుడు ఆయన మళ్ళీ పరీక్షించి ఆయన పోగొట్టుకున్నదంతా మళ్ళీ వచ్చేటట్టు చేశాడు. చూడండి ఎంత భక్తి కలిగి ఉన్నాడు. దానికి ఒక కోల్పోయినా కన్నవారి కనుమరుగైన ఊపిరే బరువైనా గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన మేలుకే యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను స్తుతించుట మానను. తర్వాత యోసేపు వాళ్ళ ఫాదర్ అంటే భలే ఇష్టం, దేవుడంటే కూడా బాగా ఇష్టం. అలా అన్నలు ఏం తప్పు చేసినా వెంటనే వాళ్ళ ఫాదర్కి చెప్పేవాడు. అది అన్నల కోపం. ఆయనకి కళ వస్తే అది చెప్తే ఆయన్ని చంపాలని నీళ్ళు లేని బావిలో పడేశారంట. చూడండి అన్నలే ఎంత దుర్మార్గమైన పనులు చేశారు. తర్వాత ఆయన చేయని తప్పుకి ఆయన జైల్లో వేశారు. ఆ జైలు కూడా తెంచుకొని దేవుడు ఆయన బయటపడేటట్టు చేశాడు. తర్వాత ఐగుప్తు రాజ్యానికే రాజుగా అయినాడు. వాళ్ళ అన్నలకి వాళ్ళకి కరువు వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి పదార్థాలన్నీ ఇచ్చాడు. చనిపోయిన యాయీరు కూతురు 12 ఏళ్ళ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయిని బతికించాడు. అట్లే లాజరు కూడా చనిపోతే ఆయన్ని కూడా బతికించాడు. ఇట్లా చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఆయన బతికిస్తున్నాడు. తర్వాత భక్తిమయి ఈయన కళ్ళు లేవు, కనపడవు. ఒకరోజు యేసు ప్రభు ఆ దావన వెళ్తూ ఉంటే అందరూ నడిచిపోతూ ఉంటే కాళ్ళ సందడి వినపడి ఎవరయ్యా అటు పోయేది అని అడిగితే యేసు ప్రభు అని చెప్పారంట. ఓ యేసయ్యా ఆగు ఆగు అంటుంటే వీళ్ళేమో అపవయసాలుగానే బలి పిలుస్తున్నాయి, నేను వెళ్ళిపోతున్నాడు, ఇంకే వెనక్కి రాలే అని అన్నారు వాళ్ళు. కానీ ఆయన వదల
దావీదు కుమారుడా నన్ను విడిచిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా అని పాడుతూ ఇంకా గట్టిగా కేకలు వేశాడు. అప్పుడు ఆయన యేసుప్రభు అక్కడ ఆగి ఒకటి ఆయన మళ్ళీ పిలుచుకురమ్మని చెప్తే వీళ్ళందరూ మళ్ళీ ఆయన తీసుకొని పోయినారు. తీసుకొని పోయి ఏం కావాలో తెలుసుకొని ఉమ్మి నేల మీద ఉమ్మి దాన్ని చేతికి తీసుకొని వాటి కళ్ళకి రుద్ది పోయి కడుక్కొని రాపో అంటే పోయి కడుక్కొని వస్తే ఆయన కళ్ళు వచ్చినాయి. ఎంత చేయగలరో చూడండి. నేను ఏమైనా చేయగలవు, కథ అంతా మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము. ఇట్లా ఆయన ఏమనుకుంటే అది చేయగలడు. అదే మన వల్ల ఏడవుతుంది. దేవుడు అనుకుంటే ఏ అసాధ్యమైనా సాధ్యం అవుతుంది. విందులో ఒకసారి ద్రాక్షరసం అయిపోతే దాదాపు 15,000 మంది దాకా ఉన్నారు. ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు మరియా సైగ చేసింది యేసుకి, అయిపోయిందని సైగ చేస్తే సరే నీళ్ళు 6 పీపాలకి నీళ్లు పెట్టమన్నారు. దానిలో ఆ నీళ్ళు ద్రాక్షరసం అయిపోయింది. ఆ ద్రాక్షరసము మొదటిచ్చిన ద్రాక్షరసం కన్నా ఇంకా తీయగా ఉందంట. ఒక అమ్మాయి 12 సంవత్సరాల నుంచి గర్భస్రావంతో బాధపడుతూ ఉంది. ఆ డాక్టరు ఈ డాక్టరు ఎక్కడెక్కడో తిరిగి యేసు ప్రభు అయితే స్వస్థతపరుస్తాడని చెప్పి ఆయన ఒక చోట అంత జనాల్లో నిలబడి ఉంటే సరిగ్గా జనాలను తోసుకుంటూ పోయి వెనక మళ్ళీగా ఆయన వస్త్రపు అంచును తాకిందంట. తాకంగానే అదంతా ఆగిపోయిందంట, గర్భస్రావం అంతా. ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాడో చూడండి యేసు ప్రభు. ఇంకొక ఆయన హిజ్కియా రాజు, ఆయనకి వీపున క్యాన్సరు. డాక్టర్లుండి త్వరగా చనిపోతాడు ఈయన అని చెప్పారు. ఈయన ఎవరిని బంధువులను అడుగుతాడు, చెప్తాడా, ఎవరికి చెప్తాడు? అందుకని గోడ తట్టు తిరిగి దేవుడి వైపు పైకి చూస్తూ నాకు స్వస్థతపరచమని దేవుడిని అడిగితే చిన్నగా ఆ వీపున ఆ జబ్బుకి అదంతా పురుగు తినేసే జబ్బు అన్నమాట, క్యాన్సరు. 2 కేజీల మాంసము ఆ చోట పెట్టి దాన్నంతా ఆ కండను తినేయకుండా ఆ పురుగులు తినేటట్టుగా చేసి ఇట్లా చేసినారు. తర్వాత 15 సంవత్సరాలు ఆయన ఇంకా బ్రతికినాడు. యోనాని ఒకసారి ఒకవైపు బొమ్మంటే ఆయన ఇంకోవైపు పోతాడు. దేవుడు చెప్పింది చేయకపోతే ఇంకా ఏమన్నా ఉందా? దేవుడు వెంటనే చేపగా ఆజ్ఞాపించాడు. చేప పోయి ఆయన మింగని ఆయన ఆ మాటకి చేప మింగేసింది. కొద్ది రోజులు ఆ చేపలోనే ఉండి తర్వాత బయటపడ్డాడు. కాబట్టి ఎప్పుడైనా దేవుడు చెప్పిన మాటలు వినాలి. కనాను దేశంలో ఏలియా ప్రవక్త ఒక చోటుకి వెళ్తే అరణ్యంలో అక్కడ ఆయనకి ఆహారం ఎట్లా? దేవుడు
కాకులను ఆజ్ఞాపించాడు, పోయి మాంసము రొట్టె తెచ్చి పెట్టమని చెప్తే రోజు కాకులు రొట్టె మాంసం తెచ్చి ఏలియాకి అందించింది. చూడండి, కాకులు సహజ గుణం ఏంది? మన దగ్గర ఉన్న వస్తువుని ఎత్తుకొని పోయే స్వభావం. దేవుడు ఆజ్ఞాపిస్తే అవి కూడా దేవుడికి మాట విన్నాయి. కాబట్టి మనం కూడా దేవుడి మాటను శిరస వహించాల. మనము ఎంత సంపాదించినా ఒక తరము 2 తరాలకే సరిపోద్ది. అదే మనం బాగా ప్రార్థన చేసి దేవుణ్ణి కానీ అడిగితే తరతరాలకి మనకి మేలు అనేది జరుగుతుంది. మనము ఎంతసేపు ప్రార్థన చేసేది అనేది కాదు. 5 నిమిషాలు చేస్తావో, 10 నిమిషాలు చేస్తావో, పండుకొనే చేస్తావో, కూర్చొనే చేస్తావో, నిలబడి చేస్తావో, ఎటు చేసినా అది మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడికి వెళ్ళిపోద్ది. ఆయన ఎప్పుడు కులికడు, నిద్రపోడు. మనం చెప్పేవన్నీ వింటూ ఉంటాడు. మనకి ఎప్పుడు ఏది అవసరమో అదే ఆయన చేస్తాడు. ఆయన మన సృష్టించాడు. మనము కడుపులో పడకముందే ఆయనకి తెలుసు, మన విషయాలు తెలుసు. నా పేరు గాదిరెడ్డి కుసుమకుమారి. నేను రిటైర్డ్ హెచ్ఎం. మా సారు కూడా రిటైర్డ్ హెచ్ఎం. రిటైర్ అయ్యి 21 సంవత్సరాలు అయినాయి. మొన్ననే 79 ఏళ్ళు అయిపోయి 87కి ప్రవేశించాను. నా కోసరం కూడా మీ సంఘ ప్రజలందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా నా కోసం ప్రార్థన చేసి 100 ఏళ్ళు బతికేటట్టుగా చేయండి. మా అబ్బాయిల కోసం కూడా ప్రార్థన చేయండి. అందరు సుఖజీవనం జరిగేటట్టుగా చూడండి. మన సంఘ జీవనం, మన ఫిలదెల్ఫియా సంఘము తరపున మీ అందరినీ ఒకసారి కోరుకుంటున్నాను. మన సంఘం గట్టిగా నిలబడాలా. ఇప్పుడున్న వాళ్ళకన్నా ఇంకా దేవుడి బిడ్డలు డబల్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఆమెన్. ఆమెన్.